ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోని రైల్వే ఉద్యోగులకు స్థానికులకు విశాఖ మెడికో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన అంకాలజిస్ట్ వెంకట సాంబశివరావు వారి బృందం అరకు రైల్వే ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా అంకాలజిస్ట్ సాంబశివరావు మాట్లాడుతూ ఈ జోన్లో ఆహార అలవాట్లు, క్యాన్సర్, పాన్ పరాగ్, గుట్కా తినడం, పొగాకు చుట్టూను వ్యతిరేక దిశలో తాగడం వంటి చెడు అలవాట్ల వల్ల క్యాన్సర్ అధికంగా వచ్చే ప్రమాదమును దృష్ట్యా ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. స్క్రీన్ టెస్ట్తో పాటు రాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు విషయమై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ డి వెంకట సాంబశివరావు, ఆంకాలజిస్ట్ ఫ్రమ్ మెడికోర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం. సో ఇవాళ ఈ అరకు రైల్వే హాస్పిటల్లో, అంటే మనం మెడికవర్ హాస్పిటల్ ప్లస్ ఈ ఈస్టర్న్ అంటే రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే అరకు హెల్త్ యూనిట్ వారి సౌజన్యంతో మనం ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపు అలాగే స్క్రీనింగ్ క్యాంపు అనేది ఇవాళ అరకులో మన ఈ హెల్త్ సెంటర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఎందుకంటే మనం రీసెంట్గా కూడా ఈ ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే అనేది కూడా చేసాము. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ప్రతి ఒక్క 3 years కూడా మనం ఒక థీమ్ అనేది ఉంటుంది. దానిలో భాగంగా యునైటెడ్ బై యూనిక్. సో ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నది, అలాగే పేషెంట్లు కూడా ముందుకు వస్తున్నారు. సో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. సో దాన్ని మనకి ఈ రూరల్ అంటే ఈ ట్రైబల్ ఏరియాస్ కానీ ఇటువైపు ఉన్న ఈ విలేజెస్ ఈ ముఖ్యంగా ఉన్న వాళ్ళకి యూటిలైజ్ అయ్యేలాగా మనం ఈ క్యాంప్స్ కండక్ట్ చేయటం. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒకప్పుడు అంటే చనిపోతారు, చాలా భయంతో కూడుకున్న జబ్బు అని అనుకుంటాము. కానీ ఇప్పుడున్న రోజుల్లో మనకున్న ఈ యొక్క ట్రీట్మెంట్ టెక్నాలజీస్, మనకు అడ్వాన్స్డ్ ఈ టెక్నాలజీస్ ఉండటం వల్ల చాలా వరకు అది 1వ స్టేజ్ నుంచి మనం 4వ స్టేజ్ లెక్కేసుకుంటే 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళకు కూడా చాలా వరకు క్యూర్ రేట్స్ అనేవి పెరిగినాయి. సో అందులో భాగంగానే మనం ఇవాళ ప్రతి ఒక్క ఇక్కడ ఎంప్లాయీస్ కానీ ఈ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే అందరికీ కూడా మనం ఉచితంగా ఈ స్క్రీనింగ్ పార్ట్ అనేది, ముఖ్యంగా అందులో మహిళలకి ఈ రొమ్ము క్యాన్సర్లు అండ్ గర్భాశయ క్యాన్సర్లు మన దేశంలో అత్యధికంగా దానివల్లనే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. అవి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. సో దానిలో భాగంగా మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మనం ఒక పరీక్ష చేయటము, దానికి ఏమన్నా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే గర్భసంచి క్యాన్సర్కి సంబంధించి మనం స్క్రీనింగ్ పరీక్ష ప్యాప్స్మియర్ అనేది చేయటము. సో అలాగే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండి కనుక్కొని ఇంకా మిగతా టెస్టులు ఏదైతే అవసరం ఉంటాయో మనం ఇక్కడ వరకు చేయగలిగిన ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ లేనివి మనం అవసరమైన టెస్టులు మనం విశాఖపట్నం క్యాన్సర్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ 2 క్యాన్సర్లే కాకుండా మగవాళ్ళల్లో కూడా మనం చూసుకుంటే నోటి క్యాన్సర్లు కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళకు కూడా మనం ఇవాళ స్క్రీనింగ్ చేస్తున్నాం. అంటే ఓరల్ ఎగ్జామినేషన్ కానీ వాళ్ళకి ఏమన్నా దగ్గు ఆయాసం క్రానిక్గా ఉండి తగ్గకపోతే కనుక వాళ్ళకి వీలైనంత వరకు మనం అడ్వైజ్ చేయటము, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పటము చేస్తున్నాం. సో ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం దాదాపు ఏదైతే క్యాన్సర్స్ మనకి అటు ఆడవారిలో కానీ మగవారిలో కానీ వస్తున్నాయో ఒక 1/3 ఆఫ్ క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలిగాం. సో అందులో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్. అది సర్వైకల్ క్యాన్సర్ అనేది వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. ఆ వ్యాక్సిన్ అనేది 9 years నుంచి 45 years వరకు కూడా రికమెండబుల్. ముఖ్యంగా అందులో 9 to 14 years వాళ్ళకి 2 doses, 15 to 26 years వాళ్ళ వరకు 3 doses. ఇది యాక్చువల్గా 9 to 26 years వాళ్ళ వరకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ 45వ సంవత్సరం వచ్చే వాళ్ళు, 45 సంవత్సరం వచ్చిన మహిళల వారు కూడా ఇది వేసుకోవచ్చు. సో దానికి కూడా వాళ్ళు 15 కంప్లీట్ అయ్యి 45 వాళ్ళ వరకు కూడా 3 doses తీసుకోవాల్సిందిగా అది అడ్వైజ్ చేస్తున్నాము. సో అలాగే మనకి రొమ్ము క్యాన్సర్కి సంబంధించి కూడా మనం ఇవాళ ఎగ్జామినేషన్ కానీ తర్వాత మ్యామోగ్రఫీ కూడా చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కానీ అలాగే ఈ యొక్క రైల్వే ఉద్యోగులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉపయోగించుకుంటారని ఆశిస్తాను. ప్లస్లో ఈ ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే ఈ నోటి క్యాన్సర్ అంటే ఈ పాన్ పరాగు, గుట్కాలు వాళ్ళు ఎక్కువ కూడా ఈవెన్ ఆ లేడీస్ అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా రివర్స్ స్మోకింగ్ అంటాం. సో దానివల్ల ప్యాలెట్ క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యాన్సరే ఈ హార్ట్ ప్యాలెట్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాగే మగవారిలో చూసుకుంటే ఈ టంగ్ క్యాన్సర్స్ కానీ లిప్ క్యాన్సర్స్ అలాగే దవడ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది పట్టణాల్లో కంటే కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఈ పాన్ పరాగ్, కైని ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం, అలాగే రివర్స్ స్మోకింగ్ అనేది ముఖ్య కారణం.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా కానీ మన దగ్గరకు వస్తే కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది ఎంపానల్మెంట్ ఉంది హాస్పిటల్కి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉచితంగానే అది ట్రీట్మెంట్ నుంచి చెకప్, అంటే మొదటిగా చెకప్ నుంచి ట్రీట్మెంట్ వరకు, అలాగే ఫాలోఅప్ కూడా మనం ఉచితంగా చేస్తాం. ఇంకా చాలామంది మీరు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఈ 4th స్టేజ్ అంటే కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, కానీ వాళ్ళు ఎక్కడో కొద్దిగా చిన్న ఇబ్బందితో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఓవరాల్గా అన్ని టెస్టులు చేసిన తర్వాత ఇది 4th స్టేజ్ క్యాన్సరు అని బయటపడుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఏ సిమ్టమ్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది వాళ్ళు పేషెంట్ జనరల్ కండిషను, ఎందుకంటే 4th స్టేజ్ అయినప్పటికీ ఎక్కువగా అపోహగా ఇంకా లాస్ట్ స్టేజ్ కదా తగ్గదేమో, క్యూర్ రేట్స్ తక్కువ ఉంటాయేమో అనుకుంటారు. కానీ దాదాపుగా 100 మందిలో ఒక 30% అంటే 30 మంది వరకు కూడా 5 years వరకు కూడా సర్వైవ్ అవ్వగలిగే మన ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో ఏంటంటే 4th స్టేజ్లో ఉండే వాళ్ళకి కొన్ని కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నాయా లేవా అవి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రోగ్నోసిస్ అనేది. సో ముఖ్యంగా ఆ 4th స్టేజ్లో వచ్చేవాళ్ళు పేషెంట్ వయసు, అలాగే వాళ్ళకున్న ఈ కోమార్బిడిటీస్ అంటాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇందులో భాగంగా ఏంటంటే మనం మెడికల్లో చెప్పాలంటే మాడిఫైబుల్ కాజెస్, నాన్ మాడిఫైబుల్ కాజెస్ అంటాము. మాడిఫైబుల్ కాజెస్ అంటే మనం ఆల్కహాల్, స్మోకింగ్, అలాగే ఒబేసిటీ ఇలాంటివన్నీ కూడా మాడిఫైబుల్ కాజెస్ అంటాం. నాన్ మాడిఫైబుల్ అంటే ఏంటంటే ఏజ్, వయసు రీత్యా కొన్ని, లేకపోతే జీన్ రీత్యా కొన్ని వచ్చేవి ఉంటాయి. అవన్నీ మనం అటువంటిని మనం ఏమీ మాడిఫై అంటే దాన్ని ఎటువంటి ప్రివెంటబుల్ మెజర్స్ ఉండవు. కానీ బట్ మాడిఫైబుల్ అనే వాటికి ఆ అలవాట్లు కనుక మార్చుకుంటే మనకి క్యాన్సర్ రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు. అంటే ఒక డ్రగ్ కానీ రిలీజ్ చేయాలి, అది ఎటువంటి అంటే క్యాన్సర్ కానీ, లేకపోతే హార్ట్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఇంకోటి కానీ ఫుడ్ అండ్ డ్రగ్ FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అప్రూవల్, అవన్నీ కూడా కొన్ని ట్రయల్స్ జరిగిన తర్వాత 1కి 2 phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అంటాం. అవన్నీ ప్రూవ్ అయిన తర్వాతనే రిలీజ్ చేస్తారు తప్పితే ఏదో ఇప్పుడు రీసెంట్గా మనం కొంతమంది ఈ అల్లోపతి కాకుండా ఈ షిమోగా, కర్ణాటక సైడు శివమొగ్గ అంటాము, అలా పౌడర్ రూపంలో ఉండేవి ఇవన్నీ వాడుతుంటే బాగుంది అని అనుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే దానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఒకటి. రెండోది అది ఓన్లీ ఇమ్యూన్ బూస్టర్, అంటే మనలో ఉన్న నిరోధక ఈ మన ఇమ్యూనిటీ లెవెల్ని ఇంక్రీజ్ చేయడమే తప్పితే క్యాన్సర్ కణాల మీద ఎటువంటి యాక్షన్ అయితే ఉండదు. ఇంకా ఎరాడికేట్ అనేది హైలీ ఇంపాసిబుల్, లైక్ పోలియో కానీ ఇలా, కానీ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అవి లైఫ్ స్టైల్ కానీ, ఎందుకంటే మనం ఎన్ని క్యాంపులు చేసి ఎంత అవేర్నెస్ చేస్తున్నా పబ్లిక్ చాలా వరకు కూడా బయట ఫుడ్స్, స్పైసీ మసాలా రోడ్స్ అంటే ఎక్కువగా, అంటే అవన్నీ కూడా ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ఫ్యాట్ ఎక్కువ ఉండేవి, ఆయిల్ యూజ్ చేసినవి, అలాగే కొన్ని ఈ స్మోకింగ్ అంటే వాళ్ళు మానేద్దాం అనుకుంటారు కానీ మానలేదు. అలాగే ఆల్కహాల్ సేమ్, ఇవన్నీ కనుక చాలా వరకు కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే ఆల్కహాల్ అనేది లిమిటెడ్గా తాగితే దాన్ని ఆల్కహాలిక్ అనం, కానీ బట్ రెగ్యులర్గా తాగుతూ వాళ్ళు ఆ లివర్ డిసీజ్ కాస్త లివర్ క్యాన్సర్, దానివల్ల ఇంకో క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంది. స్మోకింగ్ వల్ల అయితే లంగ్స్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ మనకి ఇంకా కొన్ని రకాలైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.